ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. సాధిద్దాం 42% బీసీల రిజర్వేషన్ సాధిద్దాం 42% బీసీల రిజర్వేషన్ సాధిద్దాం 42% బీసీల రిజర్వేషన్ అమలు చేయాలి 42% రిజర్వేషన్ అమలు చేయాలి 42% రిజర్వేషన్ అమలు చేయాలి పోరాడదాం రిజర్వేషన్ అమలు చేసే వరకు పోరాడదాం రిజర్వేషన్ అమలు చేసే వరకు అమలు చేయాలి 42% రిజర్వేషన్ అమలు చేయాలి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి పోరాడదాం బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే వరకు అమలు చేయాలి 42% రిజర్వేషన్ అమలు చేయాలి 42% రిజర్వేషన్ అమలు చేయాలి రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి పోరాడదాం రిజర్వేషన్ అమలు చేసేదాకా పోరాడదాం 42% రిజర్వేషన్ అమలు చేసేదాకా పోరాడదాం ఆమోదించాలి గవర్నర్ గారు బీసీ బిల్లును ఆమోదించాలి గవర్నర్ గారు బీసీ బిల్లును ఆమోదించాలి గవర్నర్ గారు బీసీ 42% బిల్లును ఆమోదించాలి గవర్నర్ గారు బీసీ బిల్లును ఆమోదించాలి బంద్కు పిలుపునిచ్చే మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇది
ఈ బంద్ అనేది ప్రపంచంలోనే ఒక వింత బంద్లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు అన్ని సంఘాలు బీసీలకు రిజర్వేషన్ కావాలని అంటున్నాయి. మరి అడ్డం ఎవడున్నాడు? మరి పార్టీలు ఉండవే, రాజ్యాంగం ఉండదే, కోర్టులు ఉండవే, అడ్డం ఎవరి దానికి? ప్రతి ఒక్కరు కూడా కావాలని రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని అంటున్నారు. మరి ఎందుకోసం జరుగుతలేదు అంటే కొంత స్వార్థపరుల కుట్రలు, కొన్ని రాజకీయ పార్టీలు ఈ బీసీలు ముందరికి రాకూడదు, బీసీలకు రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారు, రాజ్యాధికారంలోకి వస్తే మా పక్కన పైన ఉద్దేశంతోనే ఈరోజు మనంతా కూడా కుట్రలలో ఇరికించి ఇట్లా మూల పిడికి చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత రాజ్యాంగ పరంగా చేయాల్సిన చర్యలన్నీ వాస్తవానికి చేసింది. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టి తీసుకొస్తే ఈ సమస్య అయిపోతుంది. కానీ ఎవరు తీసుకురాకుండా ఈరోజు బీసీలంతా రోడ్లకి తెచ్చి మనంతా అవలగాలం చేస్తున్నాం. కాబట్టి బీసీ నాయకులంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. మీరంతా కూడా ఎంపీలు మనోళ్ళని చేస్తే ఈ చిన్న సమస్య 5 నిమిషాల పరిష్కారం అవుతుంది. మనం అట్లా కాకుండా ఈ అగ్రవర్ణ పార్టీలకు, ఈ మోసం చేసే పార్టీలకు ఓట్లు వేయడం వల్ల ఇంకా 100 సంవత్సరాలైనా కూడా మనకు రిజర్వేషన్ రాదు. ఈ వాస్తవానికి రిజర్వేషన్ 42% ఆ సంఖ్య వ్యక్తి దేవుడు ఎందుకు పెట్టింది? మనం ఆల్రెడీ సమగ్ర సర్వే ప్రకారం మొన్న చేసిన కులగన ప్రకారం 55% కూడా రాజ్యాంగం ప్రకారం మనకి 55% రిజర్వేషన్ రావాలి. మిగతా ఏ జనాభా ప్రాతిపదికన సామాజిక ప్రకారం ఎవరైనా సుప్రీంకోర్టు కళ్ళ కనిపిస్తలేదా? మన ఈ దేశంలో కోర్టులు కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ దేశంలో పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మనమంతా ఐక్యమత్యంతో ఉండి తప్పకుండా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకపోతే ఆ రిజర్వేషన్ మనకు సాధ్యమవుతుంది. ఇది పార్టీలు ఇచ్చినా చట్టం ఇచ్చినా ఏకున్నా ఈ స్థానిక సంస్థల్లో 51% మనం బీసీలు ఎన్నికవుతూనే ఉన్నాం. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా 51% మన గ్రామంలో ఉన్న పట్టు ద్వారానో కానీ మన చైతన్యం ద్వారా కానీ రిజర్వేషన్లు మనం 51% ఎన్నికవుతున్నాం. అయినప్పటికీ కూడా రాజ్యాంగ రక్షణ కల్పించాలని ఈరోజు అన్ని పార్టీలు కూడా ముందరకు వచ్చినాయి. మరి ఎందుకైతే లేవు? ఇదే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు కూడా కానీ ఇక అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాయి. మళ్ళీ పార్లమెంట్కి వచ్చే వరకు ఎందుకు బీజేపీ రోజు ముందరకు వస్తలేదు? అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ పార్లమెంట్లో ఎందుకు బిల్లు పెడతలేదు? కాబట్టి ఇవన్నీ కుట్రలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని మనం ఆలోచన చేసుకొని భవిష్యత్ తరాల్లో మనం గట్టిగా రావాలి. ముందల కంటే ఐక్యమత్యంతో కొట్లాడి రాజ్యాధికారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని జరుగుతున్నటువంటి బస్సులో పాల్గొంటున్న రైతులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా 42% రిజర్వేషన్ జనాభా ఎంతనో మాకంత హక్కు కావాలి అనే ఉద్దేశంతో చాలామంది కూడా ఈరోజు అడుగుతున్నటువంటి విషయం ఉంది. ఇది కొత్త విషయం ఏం కాదు. ఆ రకంగానే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ని పూర్తిగా ఎవరెవరు ఎంత ఉన్నారు అని చెప్పి జనాభా లెక్కలు సేకరించిన తర్వాత 42%గా 56% జనాభా తేలితే 42%గా ఈరోజు రాష్ట్రంలో రిజర్వేషన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దాన్ని అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించినటువంటి ఆ తీర్మానం ఏదైతే ఉందో అది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు ఆ దానిపైన ఒక నిర్ణయం తీసుకొని విషయం చెప్పాలి. ఆ స్టేజ్లోనే మనకందరికీ కూడా తెలుసు, ఒక గంట ముందు ఆ రిజర్వేషన్కి సంబంధించి ఆమోదిస్తున్నట్టుగా గవర్నర్ ప్రకటించడం, ఆ వెంటనే ఆ దాన్ని ఏం జరిగిందో మనకు అర్థమే కాదు. ఆ వెంటనే ఆ రిజర్వేషన్ని ఆఫ్ చేస్తున్నట్టుగా కూడా గవర్నరే ప్రకటించడం అనేది మనం అందరం కూడా చాలా విచిత్రమైనటువంటి సంఘటనల్ని చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితి జరగాల ఈ దేశంలో అనేది మనం ఆలోచన చేయాలి. ఆమోదించిన దాన్ని తనంతకు తానే అంటే ఎవరైతే ఆ నోటిఫికేషన్ పైన ఆర్డర్ ఇస్తూ లేదా దాన్ని ఆమోదం తెలియజేస్తూ ఆమోదం చేసిన వ్యక్తే దాన్ని మళ్ళీ వాపసు తీసుకుంటున్నటువంటి ఒక దుస్సంఘటన అనేది మనం గుర్తించాలి. అటువంటి విషయమే ఈరోజు మన అసెంబ్లీలో మన రాష్ట్రంలో బీసీలకు 42% సంబంధించిన రిజర్వేషన్ విషయంలో జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా అసెంబ్లీలో ఆమోదం చేసినటువంటి ఆ దాన్ని
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే దాన్ని గెజిట్ అంటే జీవోని తీసుకొని వచ్చి 9 జీవోని విడుదల చేయడం అనేది జరిగింది. ఆ 9 జీవో దాని అమల్లో భాగంగా వాళ్ళు స్థానిక సంస్థల రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు కూడా ఒకటి షెడ్యూల్ విడుదల చేయడం, అదే రకంగా నోటిఫికేషన్ ని కూడా ప్రకటించడం అనేది మనం అందరం చూస్తాం. ఆ రకంగా దాన్ని కూడా వాళ్ళు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు ఏం చెప్తా ఉన్నదంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి నిర్ణయం కాదు కాబట్టి దానిపైన షెడ్యూల్ పైన అదే రకంగా నోటిఫికేషన్ పైన కూడా స్టే విధిస్తూ వాళ్ళు ముందుకెళ్లడం అనేది జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇక దానికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ ఏదైతే ఉందో ఒకటి ఏంటంటే 3 నెలలు వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ ఆమోదించకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా అది ఏమయ్యేది అంటే చట్టం అయ్యేది. ఆ రకంగా మీరు చేసుకోండి అని చెప్పిండ్రు. లేదా ఇంకా ఏం జరగాలి, గవర్నర్ దాన్ని ఆమోదించాలి. అంతేకాకుండా ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన, ఢిల్లీలో బీసీ సంఘాలు అదే రకంగా కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు పార్లమెంటు దాన్ని 9వ షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చాలి. 9వ షెడ్యూల్లో చేరిస్తేనే దానికి రాజ్యాంగపరమైనటువంటి అంటే మనం చేసిన అసెంబ్లీ తీర్మానం అదే రకంగా ఒకవేళ గవర్నర్ ఆమోదించిన సుప్రీంకోర్టు ఎప్పుడైనా దాన్ని అడ్డగించవచ్చు. అది ఏం జరగాలి అంటే మనకు 9వ షెడ్యూల్లో రాజ్యాంగంలో చేరాలి. చేరితేనే రాజ్యాంగపరమైనటువంటి దానికి భద్రత ఉంటుంది. ఆ రకంగా జరగాల్సినటువంటి బాధ్యత ఎక్కడ ఉంది అనేది చూస్తే ఇంతకుముందు గవర్నర్ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు కానీ లేకపోతే నాగరాజన్న మాట్లాడినట్టే కానీ అది ఏం జరగాలి అని అంటే బీజేపీ మనకందరికీ కూడా తెలుసు, బీజేపీ పూర్తిగా దానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళు మన అసెంబ్లీలో వాళ్ళు ఆమోదం తెలియజేసిండ్రు. అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడు కానీ బీజేపీకి సంబంధించిన నాయకత్వం లేదా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము దీన్ని ఆమోదిస్తున్నాం, ఈ దాన్ని జరగాల్సిందే, బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాల్సిందే అని బల్ల గుద్ది వాళ్ళు మరీ చెప్తున్నారు. కానీ అధికారంలో ఉన్నది ఎవరు లేదా గవర్నర్ గా ఉన్నది ఎవరు? వాళ్ళ మనసులే ఈ రోజు ఇక్కడ ఉన్నారు. కాబట్టి గవర్నర్ తో ఆమోదం తెలియజేసిన మన హైకోర్టు దాన్ని ఆమోద ముద్ర చేసేది. లేదా సుప్రీంకోర్టు పైన సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మించొద్దు అనేది ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ప్రక్రియ ఒకటి ఏం జరగాలి అని అంటే మొత్తం డాటా ఏముందో సేకరించమనంటే దానికి సంబంధించిన ప్రక్రియ సరిగ్గానే జరిగింది అని చెప్పి అందరూ వాదన చేస్తున్నట్టుగా వాస్తవానికి కూడా ఆ రకంగా ఉన్నట్టుగా తేలింది. కాబట్టి అది ఆమోదం పొందేది. లేదా సుప్రీంకోర్టు ఆమోదించడానికి కూడా సుప్రీంకోర్టు కూడా దానిపై నిర్ణయం తీసుకునే కూడా అవకాశం ఉంటుండే. కానీ దానికి అన్నిటికీ కూడా భిన్నంగా ఈరోజు జరిగింది. దానికి ఈ రోజు జరిగినటువంటి నిజంగానే ప్రపంచంలో వింతైనటువంటి వింత. అందరూ కోమటోళ్ళే కోడి ఎక్కడ పోయింది అన్నట్టుగా లేకపోతే ఇంత ముందు మిత్రులు మాట్లాడినట్టుగా అందరూ అంటే రొయ్యల పుట్టి ఎక్కడ పోయింది, రొయ్యలు తిన్నుల మీద మందరం అన్నట్టుగా ఇది జరుగుతూ ఉంది. అంటే విషయం ఏంటంటే అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు కదా, మరి ఎక్కడ దానికి అసలు ఎవరు దీనికి వ్యతిరేకులు, ఎవరు దీనికి కావాలి అనుకుంటారు అనే విషయాన్ని చూసినప్పటికీ నిజంగా శక్తి లేకుండా లేకపోతే సాంస్కృతికంగా ఆర్థికంగా అధికారపరంగా వెనుకబడినటువంటి బీసీ రంగం ఏదైతే ఉందో బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కళ్ళు తెరవకుండా లేదా ఆలోచించకుండా గుడ్డిగా మన నాయకత్వాన్ని అనుసరిస్తూ రాష్ట్రంలో ఉండే నాయకత్వం కావచ్చు, కేంద్రంలో ఉండే నాయకత్వం కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా జరగాల్సినటువంటి చేయాల్సినటువంటి దాన్ని ఒక చిత్తశుద్ధితో చేద్దామని చెప్పి అనుకోకుండా చేసినటువంటి ప్రక్రియలో భాగంగా మిత్రులారా ఈ 42% రిజర్వేషన్ ని హైకోర్టు ఆపుదల చేసే విషయంలో కానీ లేకపోతే కేంద్రంలో ఉండే పార్లమెంట్ ఆమోదించకుండా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నది అని చెప్పి మనం గ్రహించాలి. అందుకోసం అని చెప్పి ప్రధానంగా దానికి కర్త కర్మ అంతా కూడా ఈ రోజు బీజేపీ అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గవర్నర్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి పార్లమెంట్ లో వాళ్ళు అనుకుంటే ఒక క్షణం లోపలే ఎన్ని అంటే పార్లమెంట్ కి సంబంధించిన డోర్లన్నీ మూసి ఆమోదించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేసుకోగలుగుతారని చెప్పి మనకి ఈ సందర్భంగా మనకు అర్థమవుతున్నది. ఇంతమంది బీసీలుగా అంటే గౌరవ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 51% మంది అవునన్నా కాదన్నా ఎన్నికవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కావాలి అని అనుకున్నప్పుడు అది ఇంకా అంటే 42% మనం ఎన్నికవుతాం. అదే రకంగా ఇంకా ఎక్కువ మంది కూడా ఎన్నిక అధికారంలోనికి జనాభా ఎంతలో మేము అంత అధికారం కావాలనే హక్కులు పొందడం కోసం అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విద్యాపరంగా కూడా వెనుకబడి ఉన్నారు, అదే రకంగా రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నారు, అదే రకంగా అంటే అనేక ఉద్యోగ పరంగా కూడా వెనుకబడి ఉన్నారు. వీటన్నిటికీ రక్షణ కల్పించేటటువంటి ఈ 42% బీసీ రిజర్వేషన్ ని సాధించడం కోసం ఇంతకు నారాజన్న అన్నట్టుగా ప్రత్యేక తెలంగాణ కోసం
సీరియస్ గా చాలా ముందుండి ఉద్యమాన్ని నడిపినాం. అదే రకంగా ఈ దానికోసం అంటే నిజంగానే వెనుకబడినటువంటి అట్టడిగా ఉండేటటువంటి ప్రజలకు లాభం అయ్యేది కాబట్టి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, ఆ రకంగా దీన్ని మనం సాధించుకోవాలని, దానికోసం చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు అందరితో కలిసి పనిచేయడం కోసం మాఫ్లన్ పార్టీ మీ అందరితో కలవనీకి ముందు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ యొక్క 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం రాకముందు మరి ఎక్కువ అగ్రవర్ణాల వారు మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే తెలుగుదేశం ఏర్పడిన తర్వాత అన్న ఎన్టీఆర్ గారు వచ్చి బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించి మరి బీసీలను చట్టసభలకు పంపించి ఎమ్మెల్యేలను, మినిస్టర్లు, జడ్పీ చైర్మన్లను చేసిన ఘనత ఈ యొక్క పసుపు జెండాది తెలుగుదేశం పార్టీదని కూడా మీ అందరి ముందర తెలియజేస్తున్నారు. ఎంతో మందికి రాజ్యాధికారం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారిది ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఎమ్మెల్యే కూడా ఆయనకు తెలంగాణ తరఫుకెళ్ళి బీసీ ముఖ్యమంత్రిగా కూడా తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేసిన సంగతి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. మరి అదేవిధంగా అన్ని పార్టీలు మరి బీసీకి అందరూ కూడా మద్దతు ఇచ్చినప్పుడు మరి ఎందుకు బిల్లు ఆమోదం అయితలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఏ పార్టీ వ్యతిరేకం కాదంటది, బీజేపీ వ్యతిరేకం కాదంటది, టీఆర్ఎస్ వ్యతిరేకం కాదంటది, కాంగ్రెస్ వ్యతిరేకం కాదంటది, అన్ని పార్టీలు కూడా వ్యతిరేకం కాదన్నప్పుడు ఎందుకు ఆమోదం కాదు? దీన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ నాయకులు దీన్ని వెంటనే పార్లమెంటు ఆమోదించి బీసీలకు 42% బిల్లు ఆమోదించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఏదైతే బంద్ జరుగుతూ ఉందో మరి నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ బంద్ కార్యక్రమంలో బీజేపీ మినహాయించి ఇక్కడ ఉన్న వాళ్ళైతే బీజేపీ మినహాయించి మిగతా అన్ని పక్షాలు, బీసీ సంఘాలు ఈరోజు పాల్గొంటూ ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు స్పష్టంగా మనకు అర్థం కావాల్సింది లేదా ప్రజలకు అర్థం కావాల్సింది ఈరోజు పరిష్కరించాల్సిన వ్యక్తులు, పరిష్కరించాల్సిన పార్టీలు, పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ప్రధానంగా ఈరోజు రాష్ట్ర పరిధిలో వాళ్ళు చేయాల్సిన కృషి అంతా చేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్కు పంపిన తర్వాత కూడా ఈరోజు అది ఆమోదం పొందినట్టుగా రాజ్భవన్ నుంచి వార్తలు వస్తాయి. మళ్ళీ ఒక 10 నిమిషాల్లోనే మరి ఆ వార్తలు వెనక్కి పోయి మరి ఆ నిలుపుదల చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు గవర్నర్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం మరి చేతుల్లో వాళ్ళు చెప్పినట్ల పావుల్లాగా మారుతూ ఉన్న పరిస్థితి అన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సమస్యను పరిష్కరించకపోవడానికి లేదా పరిష్కరించాలన్నా కూడా బీజేపీపై ఒత్తిడి తేవడం తప్ప ఇంకో మార్గం లేదు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం తప్ప ఇంకో మార్గం లేదు. వాళ్ళు కూడా దిగిరాకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా బీసీ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ గారు నేను పొద్దున్న లేస్తే ఆ పార్టీ చెప్పుకునేది మరి నేను మా ప్రధానమంత్రి బీసీ అని, మేము బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఎన్ని మాట్లాడినా ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఒక రక్షణ కల్పించే ఈ 42% రిజర్వేషన్ని అమలు చేసేటందుకు కొరకు మీరెందుకు మనసు రావట్లేదు, మీరెందుకు ముందుకు రావట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము అఖిలపక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ముందుకు రావాలి, సమస్యను వెంటనే పరిష్కరించాలి. అప్పటి వరకు ఈ ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికలు జరిపే లోపే ఈ సమస్యను పరిష్కరించేందుకు కొరకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన ఒత్తిడిని కొనసాగించాలి. అన్ని పార్టీలు ఈరోజు పరిష్కరించాల్సిన వాళ్ళు బీజేపీ కాబట్టి అన్ని పార్టీలు కూడా మనం వాళ్ళ మీదే ఒత్తిడి తేవాల్సి ఉంటుంది. వ్యక్తులుగా మనం ఎవరికి బీజేపీ నాయకులకు వ్యతిరేకం కాదు, కానీ పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కాబట్టి, నరేంద్ర మోడీది కాబట్టి బీజేపీ పార్టీ నాయకులు కూడా మరి కింది స్థాయి నుంచి వాళ్ళు పైకి ఒత్తిడి తీసుకొని రావాలి, వాళ్ళ ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొని రావాలి. స్థానికంగా ఒక తీర్మానాలు చేసి ప్రధానమంత్రికి ఆ పార్టీ పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఈడ
ఇక మద్దతు ఇవ్వడం మా పని అయిపోయింది. ఇంకా మేము కూడా మద్దతే. తెలంగాణలో బీసీలు మాకు వ్యతిరేకంగా కాకుండా ఉండాలనంటే మేము సపోర్ట్ చేసినట్లా ఉండాలని సపోర్ట్ చేసి చేతులు దులుపుకొని కూర్చుంటే సరిపోదు. మీ బాధ్యతనే ఉంది. మొత్తం ఈ సమస్య పరిష్కారం కావాలనంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు రావాలి. మీరు ముందుకు రాకుండా సమస్య పరిష్కరించకుండా ఎన్ని రోజులు నానేసినా అది చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి బీసీ సమాజం ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సిపిఎం పార్టీగా ఈ మొత్తం 42% రిజర్వేషన్ల కొరకు జరిగే ఏ పోరాటాలైనా అవసరమైతే జైలుకు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. భారీగా నడుస్తుంది. కావున మనం ఏం చేస్తున్నామంటే బీసీలమంతా మమేకమై ఈ ఉద్యమాన్ని మరింత ప్రతి ఊరికి వ్యాపిస్తామని బీసీ జంక్షన్కి వెళ్ళి ఈ ఓ నెల మొత్తము కార్యక్రమం ప్రతి మండలం ప్రతి గ్రామానికి విస్తరించే విధంగా మేము ముందుకు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ముందుకు పోతున్నాం. అలాగే మన జడ్చర్ల మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బూరుబల్ కృష్ణ ఆధ్వర్యం ఆదేశాల మేరకు కూడా ప్రతి గ్రామం ప్రతి జిల్లా ప్రతి మండలానికి ప్రతిరోజు చొప్పున ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని మేము Congress!